వస్తా ఎందుకేమే మనిషి ఎట్లా ఉండాలి ఈ ప్రపంచంలో అంటూ తెలియజేసేటువంటి సంకీర్తన, అత్యద్భుతమైనటువంటి సంకీర్తన. అన్నమాచార్యుల వారు ఎంత చక్కగా చెప్పారంటే, మహినుద్యోగి కావలే మనుజుడైన వాడు సహజి వలె ఉండి ఏమి సాధింపలేడు అంటూ. అంటే కనీసం మనం 24 గంటలలో 8 గంటలైనా ఏదో ఒక పని చేస్తూ ఉండాలి. బాగా బండలు మోసి కట్టెలు కొట్టి అట్లా చేయకపోయినా కుర్చీలు వేయడమో కుర్చీలు తీయడమో, ఇట్లాంటి మందిరాలలో కార్పెట్లు వేయడమో కార్పెట్లు తీయడమో, స్వామి సన్నిధిలో ఉడవడమో తుడవడమో, అంటే అవసాన దశలో కూడా ఏదో ఒక పని చేస్తూ ఉండాలి, మనకు చాతనైతే చేస్తూ ఉండాలి అని తెలియజేస్తూ ఉన్నారు. జీవితం చరమాంకం వరకు కూడా ఏదో ఒకటి నేర్చుకోవడానికి, ఏదో ఒకటి తెలుసుకోవడానికి కనీసమైనటువంటి పని మనం చేస్తూ ఉండాలి అని అన్నమాచార్యుల వారు తెలియజేస్తూనే ఇంకా కొంచెం లోపలికి వెళ్తే చెప్తున్నారు, వెదకి తలచుకుంటే విష్ణుడు కానవచ్చు. మీరు ఇంకా పని చేస్తే కనుక, ఇంకా ప్రయత్నం చేస్తే కనుక జీవన గమనంలో చరమాంకం వరకు మనకు కావలసిన అవసరాలు తీర్చుకునే పని మాత్రమే కాకుండా వెదకి తలచుకుంటే విష్ణుడు కానవచ్చు, చెదరి మరచితే సృష్టి చీకటవు అని ఇట్లా జీవితంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటి, మనం తెలుసుకోవాల్సింది ఏంటి, మనం చేయాల్సిన పనులు ఏంటి అని తెలియజేసేటువంటి అత్యద్భుతమైనటువంటి సంకీర్తన. మహినుద్యోగి కావలే మనుజుడైన వాడు సహజి వలె ఉండి ఏమి సాధింపలేడు అంటూ, ఇది కూడా మన శోభారాజు అమ్మగారు అత్యద్భుతంగా ఆలపించినటువంటి కీర్తన. కానీ జనప్రచారంలో అమ్మ పాడిన తొలినాళ్ళలో బహుళంగా ఉండింది. ఇప్పుడు అమ్మను ఫాలో అయ్యేటువంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు ఎక్కడో ఒక చోట పాడుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఆ కీర్తన ఇప్పుడు మీకు వినిపిస్తాను. మహిముద్యోగి కావలి మనుజుడైన వాడు సహజీవని ఉండి ఏమి సాధింపలేడు. మహిముద్యోగి కావలి మనుజుడైన వాడు సహజీవని ఉండి ఏమి సాధింపలేడు. మహిముద్యోగి కావలి మనుజుడైన వాడు వెదకి తలచుకుంటే విష్ణుడు కానవచ్చు, చెదరి మరచితే సృష్టి చీకటవు. వెదకి తలచుకుంటే విష్ణుడు కానవచ్చు, చెదరి మరచితే సృష్టి చీకటవు. పొదలి నడచితేను భూమెల్లా వెతిరావచ్చు, పొదలి నడచితేను భూమెల్లా వెతిరావచ్చు. నిలిచితే కాలం నిమిషమై పోచు. మహిముద్యోగి కావలి మనుజుడైన వాడు సహజి వలె ఉండి ఏమి సాధింపలేడు. మహిముద్యోగి కావలి మనుజుడైన వాడు వేడుకతో చదివితే వేద శాస్త్ర సంపన్నుడౌ, చాడతో ఊరకుండితే చెడుడవును. వేడుకతో చదివితే వేద శాస్త్ర సంపన్నుడౌ, చాడతో ఊరకుండితే చెడుడవును. ఓడక తపసి అయితే ఉన్నతోన్నతుడౌ, ఓడక తపసి అయితే ఉన్నతోన్నతుడౌ. ఉడక సోమరి అయితే గుణహీనుడౌను. మహిముద్యోగి కావలి మనుజుడైన వాడు సహజి వలె ఉండి
అవును శరణంటే శ్రీ వెంకటేశ్వరుడు రక్షించును శరణంటే శ్రీ వెంకటేశ్వరుడు రక్షించును పరగ శోషించితే పాశనుడవును మహిముద్యోగి కావలి మనుజుడైన వాడు సహజీవలి ఉండేటి సాధ్యము పలికెడు మహిముద్యోగి కావలి మనుజుడైన వాడు సహజీవలి ఉండేటి సాధ్యము పలికెడు మహిముద్యోగి కావలి మనుజుడైన వాడు మహిముద్యోగి కావలి మనుజుడైన వాడు మహిముద్యోగి కావలి మనుజుడైన వాడు